ఇక తిరుపతిలో అత్యంత ఖరీదైన హాథీరామ్జీ మఠం భూముల ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక భూములు ఆక్రమించి మరి అనుమతి లేనిదే ఎవరూ లోనికి ప్రవేశించరాదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఎకరాల కొద్దీ కబ్జా చేసిన మఠం భూముల చుట్టూ ప్రహారీలు కట్టేసి లోపల అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. భూములు 22A నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ స్టాంపు పేపర్ల మీదే అనధికారిక విక్రయాలు జరిగిపోతా ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల అనుమతులు లేకుండానే కన్వర్షన్ జరపకుండానే నిర్మాణాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మఠం భూములను ఆక్రమించిన వారు వాటిని కాపాడుకునేందుకు పలువురు పోలీస్ అధికారులకు కారు చౌకగా స్థలాలు విక్రయించారు. మరోవైపు ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కబ్జాదారుల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఈ కబ్జా బాగోతం మొదలైంది. కూటమి ప్రభుత్వంలోనూ ఆగడం లేదు. ఫలితంగా న్యాయపరమైన చిక్కులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తిరుపతి బైరాగి పట్టణ సర్వే నంబర్ 242Bలో 9.89 ఎకరాల భూమి చుట్టూ ఎత్తైన ప్రహారీ కట్టారు. ప్రవేశ మార్గం వద్ద అనుమతి లేకుండా లోపలికి ప్రవేశిస్తే హైకోర్టు ఉత్తర్వుల మేరకు శిక్షార్హులు అని హెచ్చరిస్తూ బోర్డులు పెట్టారు. ప్రహారీ లోపల భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. వాటికి తుడా అనుమతులు లేవు. హాథీరామ్జీ మఠానికి చెందిన ఈ భూముల విలువ 300 కోట్ల రూపాయలుంటుంది. తిరుపతి రూరల్ మండలం ఆవిలాలలో 400 కోట్ల రూపాయల విలువైన హాథీరామ్జీ మఠం భూములు పరాధీనమవుతున్నాయి. 7.70 ఎకరాల మఠం భూమిలో 1.14 ఎకరాలు ప్రభుత్వ భూసేకరణ కింద తీసుకుని సానప్ప కాలనీలో ఎస్సీ ఎస్టీలకు పక్కా ఇళ్ల కోసం కేటాయించింది. దానికి మఠానికి పరిహారం కూడా చెల్లించింది. మిగిలిన 6.56 ఎకరాల్లో మైసూరుకి చెందిన పరకాల మఠం భూమి 4.97 ఎకరాలు ఉంది. ఈ భూమి నిర్వహణ హాథీరామ్జీ మఠమే చూసేది. ఈ భూమిని 1999లో పరకాల మఠం హాథీరామ్జీ మఠం కలిసి సంయుక్తంగా ప్రభుత్వ అనుమతితో మానికొండ కుప్పస్వామి నాయుడుకు కుటుంబానికి అధికారికంగా విక్రయించారు. అయితే కొందరు న్యాయస్థానంలో కేసులు వేసి ఈ మొత్తం 6.56 ఎకరాల భూమిని ఆక్రమించారు. 2 మఠాల నుంచి వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా హక్కులు కల్పించకపోయినా స్థలాలు అనాధికారంగా విక్రయిస్తున్నారు.